నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దామన్నపేటలో ఉద్రిక్తత. పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసుల గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అటవీ శాఖ సిబ్బంది నాటకీయ పరిణామాల మధ్య సంబంధిత ప్రదేశం నుండి వెనుతిరిగిన అటవీ శాఖ సిబ్బంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దామన్నపేటలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సర్వే నంబర్ 25, 26లలో ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూమిని ఖాళీ చేసి వెళ్లాలని, రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండకూడదని హెచ్చరిస్తూ వారిని అక్కడ నుండి పంపించే ప్రక్రియలో భాగంగా నేడు భారీగా సిబ్బందిని మోహరించిన అటవీ శాఖ జేసీబీలతో ఆదివాసీల గుడిసెలు తొలగించి వారిని అక్కడ నుండి తరలించాలని ప్రయత్నించారు. మీరు చేసే డ్యూటే కదా మేము చూపించేది. మీరు ఏం చేస్తారు మేము అదే చూపెడతాం. ఏం మార్పింగ్లు ఏ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. మీకు మేము చెప్పేది ఏంటిదంటే మాకు వేసిన డ్యూటీ అన్యాయం జరుగుతుంది. మా జాతి కోసం మేము ఇక్కడికి వచ్చి కలవడానికి వస్తే ఇక్కడ అడ్డుకుంటున్నారు. విలేకరులను కానీ ఇక్కడ వచ్చినటువంటి నాయకులను కానీ మమ్మల్ని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నన్నే లోపలికి పోనీయకపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే కొట్టడానికి కట్టెలు పట్టాలి. మీడియా మిత్రులు వెంటనే లోపలికి అనుమతించాలి. మీడియా మిత్రులు వెంటనే లోపలికి అనుమతించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. డిఎఫ్ఓ వెంటనే మీడియా మిత్రుల వెంటనే ఫారెస్ట్ దౌర్జన్యం మీడియా మిత్రుల వెంటనే డిపిఆర్ఓ రావాలి. డిపిఆర్ఓ డిపిఆర్ఓ పోలీస్ ఎఫ్డిఓ రావాలి. ఎఫ్డిఓ రావాలి. ఎఫ్డిఓ రావాలి. ఎఫ్డిఓ రావాలి. ఫారెస్ట్ దౌర్జన్యం నశించాలి. ఫారెస్ట్ దౌర్జన్యం నశించాలి. మీడియా మిత్రుల వెంటనే లోపలికి అనుమతించాలి. మీడియా మిత్రుల వెంటనే లోపలికి అనుమతించాలి. ఏంటన్నారు కదా సార్. సార్ అంటే కాపురాలు చెప్తాను కేసుకుంటామా సార్. పిల్లలు భార్య వెళ్ళారా? మీరు ఎన్ని కేసులు ఫారెస్ట్ ఎన్ని కేసులు పెట్టినా మేము చేయలేదు. ఆ భూమి మళ్ళా పోలీస్ కేసులు చేసిర్రు. దానికి ఒప్పుకున్నా దీనికి ఒప్పుకుంటున్నాం. అన్ని ఒప్పుకున్నా కానీ మా మీద గిన్నె నిందలు ఎత్తారు. ఫారెస్ట్ అధికారులు ఎవరు ఇక్కడ మనం సంబంధం లేదు. వెళ్ళండి. ఫారెస్ట్ వాళ్ళకు పెళ్ళారు పిల్లగాని లేకపోతే అట్లా చూడాలి. అట్లా మా మీద కేసు పెట్టాలి. లేకపోతే లేదు తప్పరాకుండా ఆయన కాళ్ళే జాబ్ వచ్చిందని కొట్టడానికి 3 రోజులకి జరిగించింది.
సార్ నిన్న మేము అందరము ప్రొద్దున అన్నాలు తిని మేము పనికి వెళ్తామని మేము అందరం వెళ్ళినాం సార్. వెళ్ళిన తర్వాత రాజేందర్ సార్ని సాయి సార్ వచ్చి మమ్మల్ని అందరినీ ఒకసారి ఇక్కడికి రండి అని మమ్మల్ని అందరినీ ఒక జట్టుగా చేసిండు సార్. చేసిన తర్వాత మేము అందరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు కదా, నలుగురు మీ దాంట్లో నుంచి కేసులు అయినాయి అమ్మ, మీ దాంట్లో నుంచి నలుగురు వచ్చి బ్యాండ్ వరగండి అని అన్నాడు. అన్న తర్వాత దేని గురించి కేసులు అయినాయి సార్, దేనికి బ్యాండ్ వారు కావాలి, మేము ఎవరం రాము సార్, తీసుకుపోతే అందరినీ తీసుకోవండి అని మేము అన్నాం. అన్న తర్వాత సార్కి ఏమో ఇంకా సార్కు ఫోన్ వచ్చింది, సార్ పోయిండ్రు అంటే సారు పోయింది. అయితే పోయిన తర్వాత మరి మేము కొంతమంది మీ ఇక్కడ పని చేయడానికి వేరు, కొంతమంది స్నానాలు చేయడానికి వేరు. మరి వాళ్ళు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిరా, మమ్మల్ని ఊడడానికి వచ్చిరా. మరి అక్కడ స్నానాలు చేసే కాడ అక్కడ పొదలలో దాక్కున్నారు ముగ్గురు. కొంతమంది ఇటు సైడు ఒరే సైడ్ ఉన్నారు ముగ్గురు. అయితే వీళ్ళు ఏం చేసిర్రు కదా అందులో మరి స్నానాలు చేయంగా మరి వీళ్ళు స్నానాలు చేస్తారని మరి చూసి కూడా పోలేదు సార్. అందులోనే మమ్మల్ని చూసుకుంటూనే ఉంటారు. చూసుకుంటున్న తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు కదా మా వాళ్ళల్లో ఒకరికి కన్ను పడ్డది అటు సైడు. అక్కడ ఎవరు ఉన్నారు రండి 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 అని పిలిచిన తర్వాత వీళ్ళందరూ పని చేసేటోళ్ళు అందరూ కొంతమంది కర్రీలు కూడా కూరలు ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నం కూరలు వండుకుంటారు. రండి రండి అన్నాక ఎవరు వాళ్ళని తంతనే ఇక ఇట్లా ఎందుకు చేస్తారని కొంతమంది వంట వండేటోళ్ళు కారపొడి పట్టుకొని వచ్చిర్రు. కొంతమంది ఇక అక్కడ కొంతమందిని పట్టిన తర్వాత మాకు పోలీస్ అధికారులు అయితే చూడొచ్చా అన్న కోపంతో వీళ్ళు ఏం చేసిర్రు కదా కారపొడి పట్టి కొట్టిర్రు. కొట్టిన తర్వాత కొంతమంది పారారయ్యారు. మరి వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పారారయ్యారు సార్? అయితే పోలీస్ అధికారులు అయితే ఫారెస్ట్ అధికారులు అయితే అధికారంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని అంటే ఆదివాసులు కొంచెం తక్కువ కులములు వాళ్ళకేం తెలియదు అని చూడొచ్చా సార్? మాకు అయితే వాళ్ళను మరి అధికారంలో ఉన్నారని ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా మీరు చూస్తే వాళ్ళు ఏం చేయలేరు అన్నా అని ఇట్లా వాళ్ళు చెప్పిర్రా? మాకు కావాలి సార్. మరి మా దాంట్లో నుంచి అదే కోపంతో మరి వాళ్ళు చేస్తే వాళ్ళు చూసింది తప్పు కదట, మేము కొట్టింది తప్పట. ఆ కోపంతో వాళ్ళు కలెక్టర్ దగ్గరకు పోయి అవి వారెంట్ తీసుకొని వచ్చి మా దాంట్లో నుంచి 15 మందిని తీసుకుపోయారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. వాళ్ళు చూపెట్టాలి కదా సార్, ఏ కారణం కొద్ది కొట్టినామో మేము కూడా చెప్తున్నాం కదా సార్. మరి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించి తీసుకుపోతానన్నారు. మరి వాళ్ళు ప్రూఫ్ చూపించలేదు. మా దాంట్లో నుంచి 13 మందిని తీసుకుపోయారు. దానికి మాకు ఇప్పుడు ఏం చెప్తారో బీట్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దమ్మన్నపేట మామిడిపల్లి విలేజ్ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ కొనసాగుతున్నారు. వీరికి గతంలో కూడా అడవిని నాశనం చేయొద్దని, అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు, ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు, ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటిది, టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలాసార్లు చెప్పడం జరిగింది. వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పారు. అలాగే ఉన్నతాధికారులు కూడా వచ్చి నచ్చ చెప్పడం జరిగింది. జిల్లా అధికారి చివరిగా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది పూర్తిగా తప్పు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మాకు భూములు లేవు, వేరే ఏదో నెపంతో మేము ఇక్కడ చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అయితే ఇదంతా కూడా ప్రతిసారి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా భూమి మేము రిట్రీవ్ చేసుకోవాల్సిందే, వెనుక తీసుకోవాల్సిందే, ఎక్కడైనా చేయాల్సిందే. అది రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా మా పని మేము చేయాల్సిందే. అడవి కోసం చేయాలి, ఉద్యోగం కోసం కూడా చేయాల్సి ఉంటుంది, తప్పనిసరి చేయాలి. ఈ క్రమంలో చర్చల ద్వారా జరిగే విధంగా ప్రయత్నం చేసినాం మొదట, వాళ్ళకి నచ్చజెప్పి చేసే విధంగా. కానీ అవి ఏమవుతున్నాయంటే క్రమక్రమంగా మా పైన, మా అధికారుల పైన, ఫీల్డ్ స్టాఫ్ మీద దాడుల వరకు వెళ్తుంది. సో దాడులు జరిగినప్పుడు మళ్ళీ మేము మామూలుగా అడవి నాశనం చేసినప్పుడు, అడవి చెట్లు అవన్నీ కొట్టేసినప్పుడు, తొలగించినప్పుడు మేము ఫారెస్ట్ యాక్ట్
వైల్డ్ లైఫ్ యాక్ట్, వన్యప్రాణి చట్టం, అటవీ చట్టం ప్రకారం మేము కేసులు నమోదు చేస్తాం. అలాగే మా వాళ్లపైన దాడులు చేసినప్పుడు దానికి పోలీస్ కేసు కూడా అవుతుంది. అంటే రక్షణ కోసం చేసినటువంటిది ఇదంతా కూడా. ఈ క్రమంలో కొన్ని జరుగుతున్నవి ఇవి. అయితే ఈ రోజు కూడా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, మేము గత 2 నెలలుగా ఈ వాళ్ళను చెప్తున్నటువంటి క్రమంలో మేము దీన్ని కాపలా కాస్తున్నాం, మేము పహరా గాయాలి, దీన్ని మరింత నాశనం కాకుండా. అలాగే వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా చెప్తూ మా వాళ్ళ టీమ్స్, మా యొక్క రేంజ్ ఆఫీసర్స్ కానీ ఇంకా ఇతర సిబ్బంది, అలాగే బయట నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా దీంట్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ దీనికి రక్షణ కల్పిస్తూ తిరుగుతున్నారు. దాంట్లో